దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కంటికి కామెల దోషం వచ్చినవాడు అంటే జాండీస్ లాంటిదన్నమాట. వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. అది ఒక దోషం, అది ఒక రోగం. లోకమంతా పచ్చగా కనిపించడం పోవాలి అని అంటే లోకమంతా పచ్చగా ఉండదు 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 అని చెప్పితే చాలదు. వాడికి కంట్లో ఉండేటువంటి దోషం తొలగాలి. అప్పుడే వాడికి లోకం ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. దోషం తొలగాలి అని అంటే దోషం వాస్తవం, అది తొలగాలంటే దానికి వాడాల్సిన మందు కూడా వాస్తవం. యోగ్యమైనటువంటి మందుని కనుక దానికి వాడినట్టయితే ఆ దోషం తగ్గి ఉన్న వస్తువు ఏదో అది ఎలా ఉందో వాడికి స్పష్టంగా గోచరిస్తుంది అనేది మనకి తెలుసు. అలానే వాడికి రోగం పోతుంది తప్ప నాకు రోగం వచ్చను అని వాడి తెలుసుకున్నంత మాత్రం చేత పోదు. కంటిలో ఏదైనా క్యాటరాక్ట్ లాంటి ఒక దోషం ఉన్నవాడికి ఎదురుకుండా కనిపించే ప్రతి వస్తువు రెండేసి కనిపిస్తాయి. వాళ్ళ ఆవిడ నుంచున్నా ఇద్దరిద్దరు కనిపిస్తుంటారు. ఏదైనప్పటికీ రెండు వస్తువులు కనిపిస్తుంటాయి వాడికి. ఇది కూడా ఒక దోషం. దానికి కాచ దోషము అని పేరు పెట్టారు. సంస్కృతంలో అలా పేరు పెట్టారు దానికి, ఆయుర్వేదంలో. మామూలుగా మనం క్యాటరాక్ట్ లాంటిది అని అంటుంటాం. సో ఇలాంటి దోషం వచ్చింది, నాకు ఆ రెండు కనిపిస్తున్నాయి, చంద్రుళ్ళు రెండు కాదు, ఉండాల్సింది అసలు ఒకడే అని వీడికి తెలిసినప్పటికీ కూడా రెండు కనిపిస్తూ ఉంటాయి. తెలివి వల్ల ఆ రెండు కనిపించడం అనేటటువంటిది మారదు. ఉత్త తెలివి వల్ల మారదు కదా. వాడికి ఎట్లాంటి తెలివైతే అది మారుతుంది. నాకు ఉన్న దోషము తొలగాలంటే తగినటువంటి మందుని తగినటువంటి క్రమంలో నేను వేసుకున్నప్పుడు మాత్రమే ఇది పోవును. ఇలా తెలివి కనుక ఏర్పడ్డట్టయితే ఆ తెలివి ద్వారా వీడు ఒక మందుని వీడు సంపాదించి దాన్ని వేసుకున్నట్టయితే అప్పుడు వీటిలో ఆ దోషం తగ్గి ఉన్న వస్తువు ఏదో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దోషం వాస్తవమైనప్పుడు అది పోవటానికి వాడే మందు కూడా వాస్తవం కావాలి. అయితేనే అది పోతుంది, అది లేకపోతే పోదు. ఇది మనందరికీ తెలుసు. అలాగే మనకి ఈ ప్రపంచం ఇది ఎన్నో రకాలుగా ఇదంతా నాది, నా కోసం అన్నట్టు అనిపిస్తోంది. మనకు కనిపించే ప్రతి వస్తువుని కూడా నేను చేస్తున్నా, నేను సంపాదిస్తున్నా, నా కోసం సంపాదిస్తున్నా, నా వల్ల జరుగుతోంది ఇదంతా. ఇలాంటి ఈ నేను నాది అనేటటువంటి భావనలు
బహుళంగా జరుగుతున్నాయి. ఇది పోవాలి అనంటే ఏం చేస్తే పోతుంది? కంటి దోషం వచ్చినప్పుడు యోగ్యమైన మందు వేస్తేనే అది ఎలా పోతుందో, కేవలం దోషం ఉందని తెలిస్తే ఎలాగైతే పోదో, అట్లానే ఈ ప్రపంచపు విషయంలో నిజానికి ఇదంతా నేను చేస్తే ఏర్పడలే, నా కోసమే ఏర్పడలే, నా వల్లే నడవటం లేదు. నేను నిన్నొచ్చా, ఈవేళున్నా, రేపొద్దున నా పని అయిపోతుంది. కానీ ఆ ఎదుటి ప్రపంచం అంతటా ఉంటుంది. ప్రపంచం అంతా అయితే ఉంటుంది. ఎప్పుడు నీ తర్వాత వచ్చిన వాడు దాన్ని చూస్తాడు. అంటే ఇందులో మనకు కొన్ని వచ్చి పోయేవి కనిపిస్తున్నాయి, కొన్ని నిలకడగా ఉండేవి కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచం అంతా మనకి ఇదంతా నాది నాది అని అనిపించడానికి కూడా కారణం ఒక దోషం లోపల. దాని పేరే అహంకారము అని. మనం నిజానికి చేస్తే ఇది ఏర్పడలే, మనం తీసేస్తే ఇదేం పోదు. మనం దీన్ని ఈ రకంగా మార్చాలంటే తగినది కూడా కాదు ఇది. అది ఉన్నట్టుగా నీ మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. అది వాస్తవం కనుకనే మనం ఈ ప్రపంచంలో తిరగగలుగుతున్నాం. వాస్తవం కనుకనే మనం ఆర్జించగలుగుతున్నాం. వాస్తవం కనుకనే మనం అనుభవించగలుగుతున్నాం. ఇవన్నీ కూడా వాస్తవములు. ఇది మనం లేదు. మరి ఇప్పుడు ఈ వాస్తవంగా ఎవడో ఏర్పరిచింది, దేనికోసం ఏర్పరిచాడో, అది ఎలా సాగుతోందో, ఇవేవీ తెలియనటువంటి నువ్వు దీని యందు నేను నా వల్లే జరుగుతోంది, ఇది వాడి ప్రయోజనం కోసం జరుగుతోంది అనేటటువంటి దాన్ని మనం గుర్తించాలి అనంటే మనకి గుర్తింపచేసేవాళ్ళు ఎవడైనా ఒకడు కావాలి మొట్టమొదట. ఆ గుర్తింపచేసే వ్యక్తిని ఆచార్యుడు అని మనం అంటాం. అతని ద్వారా మనకి ఒక జ్ఞానం లభించాలి. ఏ జ్ఞానం లభించాలి? ఎట్లాంటి జ్ఞానం లభించాలి? కొంతమంది పాపం యోగ్యులు, బుద్ధిమంతులు వాక్యార్థ జ్ఞానమే సాధనం. వాక్యార్థ జ్ఞానం అంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలకి తాత్పర్యం తెలుసుకుని నేనే సర్వస్వము ఓం అని అనుకుంటూ ఉంటే, అలాంటి ఉపాసన చేసినట్లయితే వీడికి ఇది క్రమంగా తొలగిపోవును అని అంటారు. కానీ నిజానికి అట్లాగ పోయేవి కాదు. ఇది లోపల పట్టి ఉంటుంది. ఈ పట్టి ఉండేటటువంటి వాసనలని మనం తొలగగలిగేటట్లుగా మనం ఏదైనా చెయ్యాలి. తెలిస్తే చాలదు, చెయ్యాలి. వాక్య అర్థజ్ఞానం చాలదు, వాక్య తాత్పర్య ఆచరణ జ్ఞానం కావాలి. ఆచరణ జ్ఞానం కావాలంటే వీడు పని చేయాలి కదా. పని చేయాలంటే కర్మాచరణ కావలేను. పని చేయాలి. ఎవడికి తగినటువంటి పనిని వాడు చేయాలి. ఏ పని చేసినా వాడికి చెందుతుందా అంటే చెందుతుందేనే మనకి వేదాంతం చెప్తోంది. స్వకర్మణ తమ్ అభ్యర్చ్య అని చెప్తోంది. పని నీది. తమ్ అభ్యర్చ్య, వాడిని నువ్వు ఆరాధన చేస్తున్నట్లు లెక్క. పనిని మారడానికి వీళ్ళే, పనిలోకి ప్రేరేపించాల్సినటువంటి తెలివి లేకుండా ఉండడానికి వీల్లేదు. రెండూ కావాలి. తెలివి సహకరించాలి. సహకరించిన తెలివితో వీడు పని చేసుకుంటూ ఇందాక అనుకున్నటువంటి క్రమంలో వీడికి కలగాల్సిన జ్ఞానం ఒక క్రమంలో పండాలి. పండితే దానికి భక్తి అని పేరు. అంటే భక్తి వెనకాతల ఉండి నడిపించే కర్మ ఆచరణ వీడు చేయాలి. చేస్తే అప్పుడు వీడికి ఏర్పడ్డ దోషం పోతుంది. కంటి దోషం పోతే వాస్తవాన్ని ఎట్లా చూడగలుగుతాడు? వీడి లోపల ఏర్పడ్డ మానసిక దోషం తొలగిపోతే ప్రపంచం అంతా వీడికి వసుధైవ కుటుంబకం అన్నట్టు అనిపిస్తుంది. ఇదంతా మొత్తం నాదే అని అనిపిస్తుంది వీడికి. దీని ఎక్కడ మంచి ఉన్నా మనం గ్రహించాలి. ఎక్కడ ఏ దోషం ఉన్నది తొలగిపోవాలి. అలా తొలగిపోయేటట్టు చేసే జ్ఞానం వీడిలో పండాలి.
ఆ జ్ఞానానికే భక్తి అని పేరు పెట్టారు. భక్తి. అయితే ఈ భక్తి అనే దానికి కొన్ని పేర్లు ఉన్నాయి. వేదనము పేరుంది, స్మృతి పేరుంది, దర్శనము, ధ్యానము, ఉపాసన, భక్తి. 6 పేర్లు. ఈ 6 పేర్లు ఇలా ఉండాలి, ఇలా అవి ఉండాలి అని మనకి వేదాల్లో చాలా చక్కటి విస్తృతంగా వాటి గురించినటువంటి చర్చ చేశారు. వేదనం అంటే ఏమిటి, ఏం జరుగుతుంది దానివల్ల? స్మృతి అంటే ఏమిటి, ఎలా జరుగుతుంది అది? స్మృతి ధ్రువా స్మృతి స్మృతిలంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. వీడిలో కనుక ఆ ఆలోచన, నిలకడ స్థైర్యం అది కనుక ఉన్నట్టయితే వీడిలో అన్ని కర్మబంధాలు వీడి తొలగిపోతాయి అని అది కూడా ఒకచోట చెప్పడం జరిగింది. ఉపాసన కూడా ఇంకొక పేరు. దర్శనము, ధ్యానము, ఉపాసన ఇవన్నీ కూడా భక్తికి పేర్లు. అంటే భక్తి అనే ఒక పాక స్థితిని ఇది చేరాలంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పూర్వరంగ దశలు అన్నమాట. ఇవన్నీ కూడా పూర్వం ఉంటేనే ఆ భక్తి అనేటటువంటిది వీడికి కార్యకరం అవుతుంది. అలాంటి దానితో తప్ప మరొక దానితో నేను తెలియనయా. భక్త్యాతు అనన్యా శక్య అహం ఏవం విధ అర్జున. భక్తికి తప్ప నేను మరొక దానికి దేనికి కూడా అందేవాడిని కాదు. సో అలాంటి ఉపాసన, ధ్యాన, దర్శన, సమానాకార, వేదనము ఇలాంటి పేర్లు కలిగినటువంటి భక్తి యోగాన్ని లోకంలో అవతరింప చేయడం కోసం తాను వచ్చాడు. లోకంలో దాన్ని సక్రమంగా తెలుసుకునేటటువంటి వ్యవస్థ లేదు కనుక దాన్ని పునర్నిర్మాణం చేద్దాము అని శ్రీకృష్ణుడిగా ఆయన వచ్చాడు. అంత గొప్పవాడు, ఇంత ప్రపంచానికి నియంత అయినటువంటి మహనీయుడు నా కోసం వచ్చాడు అని తెలిస్తే వాని యందు ఎంత ప్రేమ ఉండాలండి, ఎంత ఆదరం ఉండాలి, ఎంత అభిమానం ఉండాలి. ఇది లోపల ఎంత పరిపాకం చెందితే వీడికి తెలిసినటువంటి జ్ఞానం ఎంత పండితే అంత వీడికి అది వస్తుంది. సో 7వ అధ్యాయాన్ని భగవంతుడు భగవద్గీతలో ప్రారంభం చేస్తూ కర్మయోగ ఆచరణ చెయ్యాలి, ఆ కర్మయోగాన్ని భక్తితో కూడుకుని చెయ్యాలి. భక్తితో కూడి చేసేటటువంటి కర్మాచరణకే భజన అని పేరు. భజన అంటే తాళాలు పట్టుకుని కూర్చుని వాడు వెనకాతల ఓహో జయ హో జయ హో జయ హో అంటే కాదు భజన. దాన్ని ఏం తీసుకొచ్చి ఇప్పుడు ఒక చోట పెట్టేశారు. అట్లాగా ఎవడైనా ఒక చోట కూర్చునో లేకపోతే లేచో నడుస్తూనో తిరుగుతూనో వాడు ఏదో 4 అవతల వాడి యొక్క నామాన్ని గురించి పాటలు పాడితే దాని పేరు భజన అని పేరు పెట్టారు. దాన్ని కూడా భజన అంటే అనండి. లోపల కలిగిన అంత ప్రీతి వీడి చేత అట్లాగా ఆడేటట్టు చేస్తే, పాడేటట్టు చేస్తే దానికి ఆ పేరు పెట్టండి. కానీ అది మాత్రమే భజన కాదు. అది ఏమవుతుంది, అది వీడిలో కలిగినటువంటి భావ ప్రకర్షకి అది ఒక ప్రకటన రూపం అవుతుంది. అది బయటికి మనకు కనిపించేటటువంటి స్థితి దాంట్లో ఉంటుంది. అంతవరకు వీడిలో భక్తి కావాలి, భక్తి ప్రేరితమైనటువంటి కర్మ ఆచరణ ఏర్పడాలి. అలా ఏర్పడ్డవాడికి మాత్రమే భగవంతుడు లభించును. అది లోపల వీడికి కలిగినప్పుడు అది ప్రత్యక్ష సమాన ఆకారంగా ఉంటుంది. ప్రత్యక్ష సమాన ఆకారంగా ఉండడం అంటే ఎదట ఒక వ్యక్తి నిలబడితే ఎంత స్పష్టంగా అది ఫలానా ఇది ఫలానా అంటూ వాడి యొక్క వివరములు తెలుస్తాయో అట్లాగా భగవంతుడు గురించినటువంటి భావనలో ఏ రూపాన్ని అయితే మనం తలుచుకున్నామో అది వీడి ఎదుట కనిపిస్తున్నంతగా ఉండాలి వీడికి. దానికే పేరు మనం పెట్టుకుని దర్శన సమానాకారము. రామానుజాచార్యుల వారు వీటన్నిటినీ ఒక చోటకు కూర్చి దానికి ఒక మంచి లక్షణం భక్తి అంటే ఇది అని చెప్పేశారు. గతంలో దాని గురించి మనం అనుకున్నాం. తైలధారని పోస్తుంటే
తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూప ప్రేమ రూప భక్తి. లోపల సాగేటటువంటి ఈ ఆలోచన విధానాలన్నీ నిలకడగా ఉండి అవి అతి ప్రేమని వీడిలో కలిగించి ఆ ప్రేమ పొంగుతూ ఉండేటప్పుడు ఆ ప్రేమకి పాత్రుడు కావలసినటువంటి తత్వం ఏదుందో ఆ తత్వం వీడి ఎదుట నేరుగా సాక్షాత్కరించినట్లుగా ఎవరికైతే ఉంటుందో వాడు భక్తుడంటే. మిగతా వాళ్ళ పేరు పెట్టుకు తిరిగేవాళ్ళు. చందనము అంటాం కదండి, చందనం ఇదంతా చందనపు కర్ర అండి అని అమ్ముతుంటారు. కిలో 5 రూపాయలకి 10 రూపాయలకి 15 రూపాయలకి ఇంత కట్టలు ఇస్తాడు వాడు. చూడ్డానికైతే మంచి వాసన ఇస్తూ ఉంటుంది, కానీ అరగదీస్తే ఏమీ రాదు దాంట్లోంచి. మరి అది చందనమేనా? అసలు చందనపు కట్టెని ఎంతంత అరగదీస్తే అంతంత వాసన వస్తుంది దాంట్లోంచి. అది లోపల నుంచి పండింది కనుక. ఇది లోపల నుంచి పండలేదు, అంచేత దాన్ని అక్కడికి నిలిపివేయడం జరిగింది అన్నమాట. అంటే మనలో ఉండేటటువంటి భగవంతుడి విషయంలో సాగేటటువంటిది అది ఎలా ఉండాలంటే తెలివి, వేదనము, ధ్యానము, దర్శనము, ప్రీతియుక్తము, ప్రత్యక్ష సమాన ఆకారము అది ఉండాలి. అలాగే ఇది కలిగితే వాడిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తే అప్పుడు వీడికి ఇక్కడ ఉండే బంధాలు తొలగుతాయి. అప్పటిదాకా వీడు ఎన్ని చేసినా ఇవేం తొలగవండి. వీడు ఎన్ని చేయనివ్వండి వీడి వల్ల ఏమీ తొలగవు. కానీ ఆయనకి ప్రీతి కలిగితే మాత్రం క్షణంలో మొత్తం ఇవన్నీ కూడా పోతాయి. ఇది మనకి చెప్పారు. ఇది కూడా మళ్ళీ వేదాల్లోనే చెప్పారు. మళ్ళీ ఇందులో ఏది ఎవడు సొంతంగా తన బుద్ధితోటి ఊహించి చెప్పేది కాదు. నాకు ఇట్లా అనిపిస్తోంది కాదు, వేదం ఏం చెప్పింది. యథాకృతరస్మిన్ లోకే పురుష భవతి తదా ఇతః ప్రేత్య భవతి. ఇక్కడ ఉండేటప్పుడు ఏ రకమైనటువంటి రీతిలో వీడు ఉపాసన చేస్తాడో ఈ దేహాన్ని వదిలిన తర్వాత అదే క్రమంలో వాడు ఫలితాన్ని పొందుతాడు. ఇది స్పష్టంగా చెప్పింది. నువ్వు భగవంతుడిని ఈ రూపంగా కనుక వాడు నిన్ను వరించడానికి వీలయ్యేటట్లుగా కనుక నువ్వు ఉపాసన చేయగలిగితే, అలాంటి స్థితి నీకు ఏర్పడితే యథాకృతరస్మిన్లోకే పురుషో భవతి, కొండగా నువ్వు చేసావు కనుక తదా ఇతః ప్రేత్య భవతి. ఇక్కడి నుంచి దీంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత నీకు అదే లభిస్తుంది. ఇది చేయకుండా నీకు తొలగనే తొలగదు. చాలామంది ఏమంటారంటే పనులన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ బంధకాలండి, ఇవన్నీ డైవర్టింగ్ ఫ్యాక్టర్స్ అండి, కనుక అసలు వీటన్నిటినీ వదిలిపెట్టేసి ఏమీ చేయకుండా అట్లా ఉపాసన చేస్తూ కూర్చుండిపోవాలి. అంటే అట్లా చేస్తూ ఉపాసన చేస్తూ కూర్చోవాలంటే లోపల సాగేటటువంటి ఆలోచనకి రెగ్యులరైజేషన్ ఏది, దానికి ఒక క్రమబద్ధీకరణ అనేది ఏం చేసాము. మరి చేయనప్పుడు అది నిన్ను కుదురుగా కూర్చుని అలాగే ధ్యానం చేసేట్టు చేయనిస్తుందా? వీచే గాలిలో పెట్టిన దీపంలాగా మన లోపల సాగేటటువంటి రకరకాల ప్రభావాలతో ఇది కాస్త శుభ్రంగా కొట్టుకుపోనే పోతుంది. భగవంతుడిని గురించి మనం పొందాలి అంటే ఇంత తెలుసుకోవాలి. ఇదంతా కూడా మనకి వేదాల్లో, ఉపనిషత్తుల్లో అక్కడక్కడ చెప్పిన దాన్ని రామానుజుల వారు క్రోడీకరించి ఒక చోటకి తెచ్చి సమగ్రంగా మనకి చెప్తున్నారు 7వ అధ్యాయంలో. అసలు ఇదంతా పాపం భగవంతుడు చెప్పాడు, ఇదంతా చెప్పింది పాపం ఆయనే. కానీ వినేవాడు అర్జునుడు, వాడికి కలక్కలక్క దృష్టి కలిగింది. ఈయన చెబుతుంటే పాపం అర్జునుడికి అది లోపలికి ఎక్కుతుందో లేదో తెలియదు. తెలియకపోయినా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనంటే బ్రూయు శిష్యస్య స్నిగ్ధస్య గురవః గుహ్యం ఉత్తమం అని ఓ నియమం ఉంది. తనకి ప్రేమపాత్రుడైనటువంటి వాడు శిష్యుడు కనుక అయినట్లయితే తాను వాడికి
ఇతరత్ర తను చదవడానికి చేతకానివి, తను కృషి చేసిన తెలియనివి, అదే మంచివి తెలియతగినవి ఇలాంటివి కనుక ఉన్నట్టయితే వాడికి చెప్పాలి. వాడు అడగకపోయినా చెప్పాలి, చెప్పి వాడిని ఆ మార్గంలో నడిపించాలి. ఇది బుద్ధిమంతుడైన శిష్యుడికి ఆచార్యుడు చేసే ఉపకారం. కృష్ణుడు పాప అలా చేశాడు అర్జునుడికి. ఆ వేళ కృష్ణుడు నేరుగా ఉన్నాడు కనుక అర్జునుడికి ఉపకారం చేశాడు. అర్జునుడికి మోక్షం ఇచ్చాడా అంటే బహుశా ఇచ్చి ఉండకపోవచ్చు. ఎందుకని అంటే తను చెప్పినవి ఇవన్నీ విన్నాడు తప్ప అనవసరంగా బుర్రలోకి ఎక్కించి పాడు చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా అన్నీ జాగ్రత్తగా అలాగే వదిలేశాడంతే. మనసులోకి ఎక్కింది చాలా తక్కువ. అంచేత వాళ్ళకెవరికి మోక్షం వచ్చినట్టుగా మనకి కనిపించటం లేదు. ఏమో కొంతకాలం అక్కడెక్కడో అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాడికి ఏదో ప్రమోషన్ ఇచ్చి తీసుకెళ్ళి ఉండొచ్చేమో. గురువు మంచి విషయాలు చెప్పాలి శిష్యుడికి. దాన్ని రామానుజాచార్యుల వారు మనందరి మీద ఉండేటువంటి అపారమైనటువంటి కారుణ్యం చేత, ప్రేమ చేత మనకి తమ యొక్క గీతా భాష్యంలో చక్కగా స్పష్టంగా ఎలా అర్జునుడికి ఆయన ఏదేది తెలియాలి అని అనుకున్నాడో దాన్నంతటినీ కూడా మనకి చక్కగా తెలిసేట్టు వారు చిన్న చిన్న పంక్తుల్లోనే చెప్పారు. వారు చెప్పింది చిన్న చిన్న పంక్తులే, కానీ అది మన దాకా వచ్చేటప్పటికీ మనం ఎదుటి వాడికి చెప్పాలనుకునేటప్పటికీ వారి యొక్క మహానుభావులు జ్ఞానంతో అయితే చక్కగా సూటిగా సంక్షిప్తంగా సారాంశం తీసి వాళ్ళు ఇవ్వగలుగుతారు. సాధ్యం కాదు కనుక మనం దీన్ని ఎంతెంత కన్ఫ్యూజ్ చేయొచ్చో అంతంత కన్ఫ్యూజ్ చేస్తూ ఎదటవాడిని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. 7వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు, అర్జున నీకు జ్ఞానము విజ్ఞానము రెండు నేను అందిస్తానయ్యా. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి. నీకు జ్ఞానాన్ని చెప్పబోతున్నా, విజ్ఞానాన్ని కూడా చెప్పబోతున్నా అని చెప్పాడు ఆయన. జ్ఞానం అంటే తెలివి. ఏం తెలివి? తనకి ఏం తెలిస్తే నాకు చాలా ఇష్టడవుతున్నాడు? తన గురించి తెలిస్తే. అంచేత ఇప్పుడు నేను చెప్పబోయే జ్ఞానం దేనికి సంబంధించింది? తనకి సంబంధించింది. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానముతో పాటు కలిపి చెప్పేదా. తనను గురించి చెప్పాక మళ్ళీ తనకి విజ్ఞానం ఏమిటండి? విజ్ఞానం అంటే విలక్షణమైన జ్ఞానము, విశేషములతో కూడుకున్న జ్ఞానము, విశేషములతో కూడుకున్న భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము. ఏమిటి విశేషాలతో కూడుకోవడం అంటే? భగవంతుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. భగవంతుడు ఎప్పుడు కూడా దివ్యమంగళ విగ్రహాకారుడై ఉంటాడు. అంతేకాదు ఈ ప్రపంచానంతటిని కూడా తన విగ్రహంగా మార్చుకొని ఇందులో కూడా ఆయన ఉంటాడు అని మనకి కొంచెం పైకి వెళ్ళాక తెలుస్తోంది. భగవంతుడికి స్వరూపం ఉంది, భగవంతుడికి అందమైన రూపం ఉంది, భగవంతునికి మంచి మంచి గుణములు ఉన్నాయి, కళ్యాణ గుణములు అని అంటాం. అంతేకాదు ఆయనకి మన దృష్టిని తన వైపు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ కదలకుండా ఉండేట్టు చేసుకోగలిగేటంత కాంతి కలిగినటువంటి దివ్య ఆభూషణములు ఉన్నాయి, అలంకారాలు ఉన్నాయి, ఎన్నో రకాల చేష్టలు ఉన్నాయి. ఆయన ఒక్కొక్క గుణాన్ని చూపించడానికి చేసినటువంటి ఒక్కొక్క పని, అలాంటి ఎన్ని పనులు ఆయన చేశాడో కదా. సో వీటన్నిటినీ కూడా కలిగిన వాడుగా ఆయన ఉంటాడని తెలుసుకోవడం విజ్ఞానం. విభూతియుక్తుడై ఉంటాడని తెలుసుకోవడం విజ్ఞానం. మనం నడిపించేవాడు ఆయన, మన యోగాలు ఫలింపజేసేవాడు ఆయన, మనకంటే పెద్దోడు ఆయన. ఇది కేవలం జ్ఞానం. ఎందుకు ఎలా అనేది చెప్పడం విజ్ఞానము. ఇది ముందర చెప్పబోతున్నాడు 7వ అధ్యాయం నుంచి. అది చక్కగా మనం కూడా తెలుసుకుంటూ
సంక్షిప్తంగా తెలుసుకుంటూ, మళ్ళీ మనకి బాగా విస్తరించి తెలుసుకుంటే అసలు ఏమింటున్నావో మనకే అర్థం కాదు కనుక ఎంత సంక్షేపించగలిగితే అంత సంక్షేపించి సూటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీనారాయణ.